హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో గల్ఫ్ దేశాలు ఎటు పాలుపోక కొట్టుకుంటున్నటువంటి దశ. ఇంకొక వైపున యుద్ధ విరామం జరిగిందని నోటితో మాటలు వస్తున్నాయి, చేతల్లోనేమో దాడులు ఎక్కడికక్కడ కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడ దాకా వెళ్తుంది, ముగింపు ఎక్కడుంది? ఈ అంశానికి సంబంధించిన చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మామిడి గిరిధర్ గారు, జాతీయవాద రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈవేళ అమెరికానేమో ఓ పక్కన మొన్న 5 రోజుల యుద్ధ విరామం ప్రకటించింది. తర్వాతన ఇవాళ మళ్ళీ ట్రంప్ 10 రోజుల పాటు ఏది ఇరాన్ కోరితేనే యుద్ధ విరమణ చేస్తున్నాం, వాళ్ళు బతిన్లాడుతున్నారు అందువలన అని చెప్తున్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ ఆయుధగారాల మీద దాడులు నిన్న కొనసాగినాయి, ఇవాళ కొనసాగుతున్నాయి అమెరికా, ఇజ్రాయెల్. అదే సమయంలో హార్ముజ్ జలసంధి దగ్గరతో పాటుగా గల్ఫ్ దేశాల మీదన ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. అసలు మాటలకి చేతలకి పొంతన లేకుండా ఉంది. ఎలా చూడాలి దీన్ని? అంటే ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యుద్ధం అమెరికా యుద్ధం కాదు. ఇది కంప్లీట్ గా బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ నిర్ణయించినటువంటి వాళ్ళకు అవసరమైనటువంటి యుద్ధం. అమెరికాని దీంట్లో బరిలో దించారు. కాబట్టి ఎందుకు యుద్ధం చేస్తున్నాము అన్నటువంటి అంశంలో అమెరికాకి ఈరోజు కూడా క్లారిటీ లేదు. వాళ్లకు ఒక ఎవరైనా యుద్ధానికి వెళ్తే యుద్ధంలో ఎటువంటి పరిణామం కావాలి అని చెప్పి ముందరే ప్లాన్ చేసుకుని దాంట్లో ఎదురు దెబ్బలు తగ్గితే దానికి ఎలా దాన్ని స్పందించాలి అన్న దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ బాగా చర్చించి దానికి సుదీర్ఘంగా దాని గురించి ప్లానింగ్ వేసుకున్న తర్వాత కానీ ఎవరు యుద్ధంలో దిగరు. అటువంటిది అమెరికాకు అటువంటి ఆలోచన పెద్దగా లేదు. బెంజమిన్ నెతన్యాహు వాళ్ళని ఒక విధమైనటువంటి మిథ్యలో తీసుకొచ్చాడు ఆయన. అమెరికా ఏమనుకుందంటే, డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడంటే, బహుశా వారం 10 రోజులు 2 వారాల్లో అయిపోతుంది యుద్ధం, పెద్ద పెద్ద వాళ్ళని చంపేసి అంతా అయిపోయిందంటే కనుక వాళ్ళ దాసోహం అనాలి, తర్వాత నేను క్యూబాన్ తింటాను, తర్వాత ఏదో గ్రీన్లాండ్ తింటాను, పనామాన్ తింటాను, ఇలా ఆయన పాపం అంతా క్యాలెండర్ వేసి కూర్చుని. అన్ఫార్చునేట్ గా ఇరాన్ లో వచ్చేసరికి ఇప్పుడు 5 వారాలు అయింది, దానికి ఏం కొలిక్కొచ్చేటువంటి సూచనలు కనిపించింది. కానీ డొనాల్డ్ ట్రంప్ కి అలిసిపోయాడు ఆయన. ఆల్రెడీ దీని మీద ఇంట్రెస్ట్ పోయింది ఆయన. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే కనుక, ఓన్లీ బయట నుంచి బాంబార్డ్మెంట్ చేసి మిజైల్స్ కొట్టి బాంబులు వేసినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చలేము అని అర్థమైంది. ప్రభుత్వంలో ఎంతమంది చంపినా కానీ ఇంకా కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని మార్చేటువంటి ప్లాన్ ఏదైతే ఉందో బెంజమిన్ నెతన్యాహు ప్లాన్, అది ఫెయిల్ అయింది అని అర్థమైంది డొనాల్డ్ ట్రంప్ గురించి. కాబట్టి ఎలా బయటికి రావాలి అర్థం కావాలి. ముందర 48 గంటల టైం ఇచ్చాడు. 48 గంటల తర్వాత నేను ఏం చేస్తానో చూడు, మీ ఎలక్ట్రిసిటీ, మీ పవర్ గ్రిడ్ మొత్తం నేను కొడతాను అని చెప్పి బెదిరించాడు. ఇన్ఫాక్ట్ ఆ స్టేట్మెంటే మనము ఒక వార్ క్రైమ్ కింద పరిగణించవచ్చు. ఎందుకంటే అది మీరు 2 దేశాల్లో సైన్యాలు యుద్ధం చేయొచ్చు, కానీ ఆ దేశ పౌరులు, దీనికి సంబంధం లేనటువంటి అన్నెంపుణ్యం ఎరిగినటువంటి పౌరుల్ని మీరు శిక్షించే అధికారం మీకు లేదు. ఇది కనుక వాళ్ళ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనుక కొడితే అక్కడ ప్రజలు ఏమవుతారు, వాళ్ళ నిత్యావసరాల పరిస్థితులు ఏమవుతాయి, వాళ్ళకి రేపు తిండి కావాలంటే బ్రెడ్ చేసేటువంటి ఫ్యాక్టరీలు బ్రెడ్లు పనిచేయకపోతే, వాళ్ళ తిండి తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు దెబ్బతింటే, వాళ్ళ పాల ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతింటే వాళ్ళ ఆహారం ఏమవుతుంది, నీళ్ల పరిస్థితి ఏమవుతుంది, పంప్ చేయలేకుండా పంపులు పనిచేయకపోతే ఏమవుతాయి, అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, రోగుల పరిస్థితి ఏమవుతుంది, వృద్ధుల పరిస్థితి ఏమవుతుంది, ఇంక్యుబేటర్ లో ఉన్న పిల్లల పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి ఇది ఒక పెద్ద వార్ క్రైమ్ కింద పరిగణించాలి. అటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ ఇవ్వకూడదు, దాన్ని ఖండించవలసిందే. రెండవది అర్థమైంది, ఇరాన్ లొంగేటువంటి పరిస్థితి లేదని చెప్పి తనే స్వయాన 5 రోజులకు ఫస్ట్ పొడిగించాడు దాన్ని. 5 రోజులు కూడా వ్యవధి అయిపోతున్నా ఇరాన్ ఏం తక్కువ కనిపించట్లేదు. ఇప్పుడు అందరూ తనని ప్రశ్నిస్తారు కదా డొనాల్డ్ ట్రంప్ ని, నువ్వేమో ప్రగల్భాలు పరికావు, 48 గంటలు అది చేస్తానన్నావు, నువ్వే 5 రోజులు పొడిగించావు, ఇప్పుడు మళ్ళీ 10 రోజులు ఎందుకుంటున్నావు అని చెప్పి తనే ప్రశ్నిస్తారు. కాబట్టి తను కాదు, ఇరానే అడిగింది అని ఏదో ఒక విధమైనటువంటి సాకు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్. దీనిలో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కనుక, నెక్స్ట్ లెవెల్ అమెరికా ఇంకా మిగిలిందంతా, ఎందుకంటే డొనాల్డ్ ట్రంపే స్వయం చెప్పాడు, కొట్టడానికి ఏం మిగలలేదు అక్కడ, అన్ని కొట్టేశాం మేము అన్నాడు ఫస్ట్. అఫ్ కోర్స్ నిన్నేమో ఇంకా కొట్టడానికి చాలా ఉన్నాయని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పాడు, కానీ
గతంలో చాలా స్పష్టంగా చెప్పాడు, కొట్టవలసినటువంటి టార్గెట్లు అన్ని అయిపోయి మాకు కొట్టడానికి ఏమీ లేదు అని గతంలో ఒప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్ని కొట్టి వాళ్ళ మొత్తం ఎయిర్ ఫోర్స్ ని, వాళ్ళ నేవీని, వాళ్ళ కమ్యూనికేషన్ సెంటర్ ని, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ ని, వాళ్ళ నేతృత్వాన్ని ఇన్ని చంపేసి మొత్తం నాశనం చేసేసిన తర్వాత కూడా ఈ రోజు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇంకా మూతపడుతుంది. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? వీళ్ళ సైనికులను దింపాలి, బరిలో దింపాలి. వాళ్ళు బూట్స్ ఆన్ ద గ్రౌండ్స్ అంటారు కదా, వాళ్ళ భూమిని కబ్జా చేసుకుని, వాళ్ళ దీవులను కబ్జా చేసుకుని అక్కడికి వీళ్ళ సైన్యం వెళ్ళాలి. అదొకటే మిగిలింది. దానికి పర్మిషన్ ఇచ్చినట్టున్నాడు. కానీ అన్ఫార్చునేట్ గా దానికి దురదృష్టవశాత్తు వాళ్ళ దేశంలో ఇంకా వాళ్ళ సైన్యం దానికి సిద్ధంగా లేదు. దానికి కావాల్సిన ప్రోటోకాల్స్, దానికి కావాల్సిన అక్కడ ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడ వెళ్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, వీళ్ళ ఐఆర్జీసీలు, వీళ్ళ సైన్యం ఎక్కడెక్కడ పొంచుకుని ఉన్నారు, వీళ్ళందరూ టాపుగాస్ ఉన్నారు, ఎలా తప్పించుకొని వెళ్ళాలి, కొండ ప్రాంతాల నుంచి ఎలా వెళ్ళాలి, ఎయిర్ క్రాఫ్ట్ లో వాళ్ళు హెలికాప్టర్ లో లేదా మనకు పారాచూట్ లో డ్రాప్ అయితే కనుక అక్కడ ఎటువంటి ఆపరేషన్స్ చేయాలి, ఎటువంటి ఆపరేషన్స్ చేస్తుంటే వాళ్ళు ఎలా ఇబ్బందులు వస్తాయి, ఒకవేళ వాళ్ళకి ఏమైనా చనిపోతే వాళ్ళని ఎలా ఎవాక్యువేట్ చేయాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ ఇప్పుడు మొదలు పెట్టారు. ఇవన్నీ ప్లానింగ్ చేసిన తర్వాత మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఓకే అన్న తర్వాతనే గ్రౌండ్ రూమ్స్ అక్కడికి వెళ్ళగలం. అంతకు ముందర వెళ్ళలేము. మనం చూస్తే కనుక వాళ్ళ కొన్ని షిప్పులు జపాన్ సీ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి డియాగో గార్సియాలో పెట్టారు. కొన్ని మనకు యూరోప్ సైడ్కి వస్తున్నాయి. కొన్ని సైన్యాన్ని అయితే మోహరింపు చేస్తున్నాడు. కానీ సైన్యం సిద్ధంగా లేదు, యుద్ధం చేయడానికి ఇంకా సిద్ధంగా లేదు. వాళ్ళకి ఇంకా చాలా కావాలి ప్రోటోకాల్స్, చాలా రిస్క్ తో కూడినటువంటి నెక్స్ట్ స్టెప్స్ ఇప్పుడు చేయాలి. దానికి సమయం కావాలి. ఆ సమయం ఎలా వస్తుంది? ఇటువంటి సాకులు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ దగ్గర యుద్ధం ఆపాలి అన్నటువంటి ఆలోచన ఉందా అంటే బహుశా ఉంది. యుద్ధం ఆపకుండా నెక్స్ట్ ఎవరు తీసుకువెళ్లాలంటే ఆ ఒత్తిడి కూడా డొనాల్డ్ ట్రంప్ మీద ఉండదు. యుద్ధం కోరుకోలేదు ఎవరు, అక్కడ ఉన్నటువంటి దేశాలు ఎవరు కోరుకోలేదు. యుఏ కానీ, మన ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైత్, ఒమాన్, తర్వాత మన ఇరాక్, చుట్టుపక్కల దేశాలు ఏవి కూడాను యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత యుద్ధం ఆపొద్దు అంటున్నారు. ఇప్పుడు కనుక మధ్యంతరంగా నేను యుద్ధాన్ని ఆపేసి నువ్వు వెళ్ళిపోతే కనుక మేము ఇరాన్ చేతిలో మేము బానిసలుగా ఉండాల్సి వస్తుంది, ఇరాన్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. రేపు హార్మోజ్ జలసంధి నుంచి వెళ్లే ప్రతి షిప్ కూడా వాడు ఏదో టోల్ కట్టమంటాడు, $1 మిలియన్ అంటాడు, $2 మిలియన్ అంటాడు, వాడి ఇష్టం. మరి మా పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి యుద్ధం మొదలు పెట్టిన తర్వాత దీన్ని కంప్లీట్ గా ఇరాన్ సర్వనాశనం చేయండి, ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని ఈ దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అలాగే ఇజ్రాయెల్ కూడా చెప్తుంది, ఇజ్రాయెల్ కూడా యుద్ధం ఆపొద్దు అంటారు ఇజ్రాయెల్. కాబట్టి ఆ ఒత్తిడి డొనాల్డ్ ట్రంప్ మీద ఉన్నది. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్ వాళ్ళ సైనికులు వెళ్ళాలి. సైనికులు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. దానికి ప్లానింగ్ జరుగుతోంది. దానికి కావాల్సిన ప్రోటోకాల్స్, దానికి కావాల్సిన ట్రైనింగ్, దానికి కావాల్సినటువంటి మొత్తం దానికి సంబంధించినటువంటి సిబ్బందులు ఎలా ఉండాలి, దాన్ని ఎలా వాళ్ళు లోపలికి వెళ్ళాలి, ఇదంతా కూడా జరుగుతోంది ప్రస్తుతానికి. దానికి సమయం పడుతుంది. నెల రోజులు పడుతుందా, 15 రోజులు పడుతుందా మనకు తెలియదు. అందుకనే దానికోసం టైం కోసం డొనాల్డ్ ట్రంప్ దీన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నాడు అన్నది ఒక కథనం. రెండవది, జార్జ్ బుష్ జూనియర్ అప్పుడు సద్దాం హుసేన్ చంపడానికి వెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఇరాక్ యుద్ధం ఏదైతే ఉందో, అప్పుడు కొన్ని రెండు దశకాలుగా వాళ్ళు అక్కడే ఉంది. ఆల్మోస్ట్ 20 years దాకా అక్కడే ఉంది అమెరికన్ సైన్యం. రమారమి 7,000 నుంచి 8,000 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు, గణనీయంగా నష్టపోయారు. అలా ఈ సుదీర్ఘంగా సంవత్సరాలు, దశకాలుగా యుద్ధం కొనసాగేటువంటి పరిస్థితి డొనాల్డ్ ట్రంప్ ఇష్టం లేదు. ఇది 4 వారాల నుంచి 5 వారాల దాకా యుద్ధం అని గతంలో చెప్పాడు. అంతకు మించి యుద్ధం చేయడానికి తనకు ఇష్టం లేదు, దీని నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిట్ అవ్వాలి, కాబట్టి ఏదో విధంగా తప్పించుకోవాలి అన్నటువంటి ఒక ఆశ తనలో ఉన్నది. అన్ని దేశాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. పాకిస్తాన్ నుంచి మధ్యవర్తిత్వానికి కోసం ఒక ట్వీట్ చేయించాడు, అది కూడా డొనాల్డ్ ట్రంపే చేశాడని తెలుస్తోంది. వైట్ హౌస్ వాళ్ళే ఆ మొత్తం షబాజ్ షరీఫ్ ట్వీట్ అంతా వీళ్ళే తయారు చేశారని తెలుస్తోంది. షబాజ్ షరీఫ్ లాంగ్వేజ్ కాదు అది. దాన్ని మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ రీట్వీట్ కూడా చేశాడు. ఇరాన్ దాన్ని బేఖాతరు చేసింది, దాన్ని పట్టించుకోలేదు. అలాగే భారతదేశం మోదీ గారికి ఫోన్ చేశాడు ఆయన. బహుశా మోదీ గారు ఏమైనా ఇరాన్ తో మాట్లాడి ఏదో విధంగా వాళ్ళని మాటలు చెప్తారేమో అని ప్రయత్నం మోదీ గారు కూడా చేసినట్టున్నారు. మోదీ గారు కూడా నేను దీంట్లో జోక్యం చేసుకొని ఆయన స్పష్టంగా చెప్పారు. నార్మల్ గా మనం మోదీ గారి ట్వీట్స్ మనం చూసామంటే డొనాల్డ్ ట్రంప్ గురించి మై ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ అని రాసేవారు ప్రతిసారి కూడా. కానీ ఈసారి ట్వీట్ లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి రాశారు, మై ఫ్రెండ్ అని ఎక్కడ రాయలేదు. అండ్ టోన్ మారిపోయింది మోదీ గారు. ఎందుకంటే మనకి ఇంత నష్టం వస్తున్నప్పుడు దీనికి కారణం డొనాల్డ్ ట్రంప్ అయినప్పుడు
ఫస్ట్ మన మీద టారిఫ్ యుద్ధాలు చేశాడు. తర్వాత ఇప్పుడు మన 1,00,00,000 మంది మన జనాభా అక్కడ ఇబ్బందుల్లో పడున్నారు. మనకు వంట గ్యాస్ లేదు. మనకి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మనకి దీనంతా కారణం మన ద్రవ్యోల్బణ, మన బడ్జెట్లు దెబ్బతినడం, మన మన ఎకానమీ జీడీపీ దెబ్బతినడం, దీనికంతటికి కారణం డొనాల్డ్ ట్రంప్. కాబట్టి కరెక్ట్ గానే ఒక ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్ మధ్యలో ఎలా సంభాషణ ఉండాలో అలాగే మాట్లాడారు. ఫ్రెండ్ అని ఏం అనలేదు ఆయన. చాలా క్లియర్ గా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన నాకు కాల్ చేశాడు, నేను కాల్ చేయలేదు అని మోదీ గారు ఫస్ట్ చెప్పి. లేకపోతే మనకి ఎవరు తెలుసు, డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసి మోదీయే ఫోన్ చేశాడు నాకు, సార్ ప్లీజ్ స్టాప్ దిస్ వార్, ఇటువంటివన్నీ నన్ను కాళ్ళ వెళ్ళ పడ్డాడు, ఇట్లాంటి చెత్త అంతా మాట్లాడతాడు డొనాల్డ్ ట్రంప్. అంతకు ముందరే మోదీ గారు ట్వీట్ చేసి ఫోన్ నాకు అక్కడి నుంచే వచ్చింది. నేనేం చెప్పాను అంటే మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారు అదే చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ నేను రిక్వెస్ట్ చేశాను, మోదీ గారు మాట్లాడారు. ఏమన్నారు, మనకు శాంతి కావాలి, ఇక్కడ యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావు, శాంతియుతంగా చర్చించుకొని దౌత్యపరంగానే దీనికి సమస్యల పరిష్కారం తీసుకురావాలి అని చెప్పాను నేను. ఈ హార్మోస్ జలసంధి ఏదైతే ఉందో అది ఓపెన్ గా ఉండాలి, అది ఓపెన్ గా లేదంటే ప్రపంచంలో చాలా ఇబ్బందులు వస్తాయి, దాన్ని ఓపెన్ గా ఉంచవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది అని చెప్పాను. మనం ఇద్దరం టచ్ లో ఉందామని చెప్పాము అని చెప్పి చాలా కరెక్ట్ గా దాన్ని ట్వీట్ చేశారు. సో మోదీ గారి దగ్గర నుంచి ఏం స్పందన రావట్లేదు. వ్లాడిమిర్ పుటిన్ కి ఫోన్ చేశారు. వ్లాడిమిర్ పుటిన్ ఆయన షరతులు ఆయన పెట్టాడు, నువ్వు కంప్లీట్ డాన్ బాస్ ప్రాంతం, యుక్రెయిన్ ప్రాంతం మొత్తం నాకు అప్పచెప్తే, యుక్రెయిన్ సరెండర్ అవ్వమని నాకు చెప్పి యుక్రెయిన్ ఈ డాన్ బాస్ ప్రాంతాన్ని నాకు ఇచ్చేస్తే అప్పుడు నేను ఇరాన్ సపోర్ట్ చేయడం మానేస్తాను, లేకపోతే ఇరాన్ ని సపోర్ట్ చేస్తూనే ఉంటానని ఓపెన్ గా చెప్పాను. సో అందుకని ఎక్కడ వెళ్ళి చుట్టుపక్కల ఏ దేశాన్ని అడిగి చూసినా గానీ ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ సహాయం చేసేటువంటి దేశం కనిపించట్లేదు. నేటో చేతులు దులిపేస్తుంది, అక్కడ గల్ఫ్ దేశాలేమో యుద్ధం చేయమంటున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని అస్తవ్యస్త పరిస్థితుల్లో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నాడు. ఆయన మాటకి పొంతన లేదు. ఇప్పటి వరకైతే వాళ్ళ సైన్యాన్ని అక్కడ ఇరాన్ లో బరిలో దించేటువంటి ప్రయత్నాలకి కొంత సమయం కావాలి కాబట్టి ఇగో ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నాడు అని మనకు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. కానీ అక్కడ వెళితే మాత్రం చాలా దారుణంగా వీళ్ళ సైనికులు చనిపోతారు, చాలా జన నష్టాలు కలిగేటువంటి ప్రమాదం మాత్రం తప్పకుండా అమెరికాకు ఉన్నది. చూద్దాం రాబోయే రోజుల్లో. మరి వీళ్ళ సోకాల్డ్ బ్యాక్గ్రౌండ్ డిప్లొమసీ అంటున్నాడు, ఇరాన్తో మాట్లాడుతున్నాను అంటున్నాడు. నిజంగా ఇరాన్ షరతులు అమెరికా ఒప్పుకోవడానికి సిద్ధపడుతోందా? అమెరికా షరతులు మాత్రం ఒప్పుకోని చాలా ససేమిరా అని చెప్పి ఇరాన్ ఖరాఖండిగా చెప్పేసింది. కాబట్టి మరి ఇది యుద్ధానికి ముగింపు ఎలా ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. బెదిరింపులతో బెదిరేటువంటి పరిస్థితి అయితే ఇరాన్ లేదు. నువ్వు కనుక మా పవర్ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేస్తే మేము ఈ గల్ఫ్ దేశంలో ఉన్న ఏ దేశాన్ని సురక్షితంగా ఉండనివ్వము, మేము వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా ధ్వంసం చేస్తామని వాళ్ళు బెదిరించారు. వాళ్ళ ఎలక్ట్రిసిటీ కాదు, వాళ్ళ నీటి సరఫరా సిస్టమ్ కూడా మొత్తం ధ్వంసం చేస్తాము అని చెప్పి ఇరాన్ చాలా కరాఖండిగా స్పష్టం చేసింది. వాళ్ళు ఒక మ్యాప్ కూడా రిలీజ్ చేశారు. యుఏఈలో ఉన్నటువంటి మెయిన్ స్థావరాలు, వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ కావచ్చు, వాళ్ళ నీటి యొక్క ప్రాసెసింగ్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ దాని ఫోటో చూపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ మీరు వెళ్ళిపోండి, ఇవన్నీ కూడా మేము అటాక్ చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ముందస్తుగానే చెప్పేస్తారు. అందుకని ఇప్పుడు బాల్ అనేది డొనాల్డ్ ట్రంప్ కోర్టులో ఉంది. ఆయన యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్ళదలుచుకుని మనుషులను పంపిస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయి. వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలందరూ కూడా బాగా గణనీయంగా దెబ్బ తగలబోతున్నాయి వాళ్ళకు. లేదు దీన్ని శాంతియుతంగా చర్చలు పరిష్కరించాలి అంటే గనక మరి అక్కడున్న దేశాలు దానికి సిద్ధంగా లేరు. కాబట్టి దీనికి సమస్యకి పరిష్కారం ఇప్పుడు కనుచూపు మేరలో కనిపించట్లేదు. డొనాల్డ్ ట్రంప్ వార్ ఆఫ్ చాయిస్ అంటారు. మనకు ఇంగ్లీష్ లో రెండు ఉన్నాయి, వార్ ఆఫ్ చాయిస్, వార్ ఆఫ్ నెసెసిటీ. మనకు అవసరం, ఎందుకంటే మన మీద విపత్కరమైన పరిస్థితి వస్తోంది కాబట్టి. పహల్గామ్ లో దాడి చేశాడు, లేదా ఇంకేదో మన భూమిని కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అప్పుడు యుద్ధం చేశానంటే దాని వార్ ఆఫ్ నెసెసిటీ అంటారు. అవసరం కొద్దీ చేసే యుద్ధం. ఇది వార్ ఆఫ్ చాయిస్. నాకు ఏమీ లేదు, ఏమీ లేదు, అందరూ హాయి కూర్చొని నిద్రపోతుంటే సడన్ గా నాకు యుద్ధం చేయాలని నా కళ వచ్చింది కాబట్టి నేను యుద్ధం చేస్తున్నాను. అవసరం లేదు. ప్రపంచంలో శాంతియుతంగా ఉన్నటువంటి దాన్ని అదే పనిగా వెళ్ళి కెలికాడు డొనాల్డ్ ట్రంప్, అంటే బెంజమిన్ నెతన్యాహు ప్రలోభాలకి ఈయన లొంగిపోయి వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. ఈయన ఎందుకు చేస్తున్నాడు తెలియకుండా యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఈ యుద్ధం వార్ ఆఫ్ చాయిస్ అంటే దానివల్ల ఈ రోజు ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అవుతుంది. దీనివల్ల అమెరికాకు కొంత లాభాలు వస్తున్నా కానీ కూడా ప్రపంచాన్ని అంతా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునేటువంటి వాళ్ళ అజెండాలో కొంత సక్సెస్ అమెరికా వచ్చిందనే అనుకోవాలి. ఈరోజు చూస్తే కనుక డాలర్ ఎంత బలపడిందో చూసాం. డాలర్ యొక్క అవసరం పెరిగింది ప్రపంచవ్యాప్తంగా.
లేకపోతే యుద్ధం ముందర డాలర్ అందరూ తిరస్కరిస్తూ పోయారు. డాలర్ ని తీసేసి డాలర్ కి ప్రత్యామ్నాయాలు ఏర్పడుతూ వచ్చాయి. మనకు బ్రిక్స్ కరెన్సీలు కావచ్చు, మనం రష్యా తోటి రూబుల్లో ట్రేడ్ కావచ్చు, యువాన్ తో కావచ్చు, ఇటువంటివన్నీ వచ్చి డాలర్ యొక్క దాని యొక్క అవసరం తగ్గిపోతూ, దాని యొక్క గౌరవం తగ్గిపోతూ ఉన్నప్పుడు ఇగో ఈ యుద్ధం చేసేసరికి ఇప్పుడు అందరూ కూడా డాలర్లు కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనకు స్టాక్ మార్కెట్ల నుంచి, బిట్ కాయిన్స్ నుంచి, బంగారం నుంచి పైసలు విత్డ్రా చేసి అన్ని డాలర్లు పెడుతున్నారు. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే కనుక అమెరికా మళ్ళీ ఊపిరి తీసుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ ఇది టెంపరీ మాత్రమే. దీర్ఘకాలీనంగా అమెరికా మీద నమ్మకం పోయింది. అమెరికా మమ్మల్ని రక్షిస్తుంది అన్నటువంటి నమ్మకం ఆ దేశాల్లో కూడా పోయింది. అమెరికా చేస్తున్నటువంటి ఈ పిచ్చి చర్యల వల్ల ప్రపంచం అంతా కూడా చాలా కోపంగా ఉంది. తన క్లోజెస్ట్ ఉన్నటువంటి మిత్ర దేశాలైనటువంటి యూరోప్ కూడా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కి అమెరికాకి వ్యతిరేకంగా వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి చూద్దాం, ఇది డొనాల్డ్ ట్రంప్ మరి ఇంత దారుణంగా ఇరుక్కున్నాడు ఇక్కడ. ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ కి ఏం పెద్ద దానికి మనం పట్టించుకోకర్లేదు. కానీ ఆ ఈ వారం 10 రోజుల తర్వాత మళ్ళీ యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్తాం, లేదా దౌత్యపరంగా దీన్ని ఏదో ఇక్కడ ఆపేసి దాన్ని ఏదో విధంగా దీన్ని మళ్ళీ యుద్ధాన్ని ఆపి శాంతియుతంగా దీన్ని ఏదో పరిష్కరించిన ప్రయత్నాలు చేస్తాడా చూద్దాం. రాబోయే వారం 10 రోజుల్లో ఇది ఏమవుతుందో చూద్దాం. ఈ హార్ముజ్ జలసంధి అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ట్రంప్ 90% షిప్పులన్నీ ధ్వంసం చేశాం. ఈవెన్ అమెరికన్ నేవీ హెడ్ కూడా చెప్పుకొచ్చాడు. అట్లాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మొత్తం నాశనం చేశాం ఇరాన్ది అని చెప్పుకొచ్చాడు. అందుకనే మేము స్వేచ్ఛగా దాడులు చేయగలుగుతున్నాం అని కూడా చెప్పుకొచ్చాడు. కానీ హార్ముజ్ జలసంధి దగ్గర మాత్రం షిప్పులు మూవ్ అవ్వాలంటే దాడులు జరుగుతూనే ఉన్నాయి. షిప్పు కనబడితే దాడి చేయొచ్చు, కానీ షిప్పుల మీద దాడులు జరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధి దిగ్బంధిస్తే ఊరుకోం మేము అని ఓ పక్కన ట్రంప్ చెప్తున్నాడు. కానీ అట్టించి వెళ్ళే వాళ్ళు కప్పమన్నా కట్టాలి, లేదంటే తగలబట్టమన్నా చెయ్యాలన్నటువంటి సిచ్యువేషన్లో ఇరాన్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఫెయిల్యూర్ ఎక్కడుంది అక్కడ? ఫెయిల్యూర్ అమెరికానే ఫెయిల్యూర్. ఇది అంచనా వేసుకోలేదా వాళ్ళు? హార్మోజ్ జలసంధిని వాళ్ళు ఇరాన్ కట్టేయగలదు అని చెప్పి వాళ్ళు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పినాయి డొనాల్డ్ ట్రంప్ కి. యుద్ధంలోకి వెళ్ళకు అని చెప్పినా, పెంటగన్ చెప్పినా వినలేదు డొనాల్డ్ ట్రంప్. బెంజమిన్ నెతన్యాహు అన్నట్టు నువ్వేం వరి అవ్వకు, నేను చూసుకుంటాను, వాడికి అంత సీన్ లేదు, మొత్తం వాడికి కొట్టేసామంటే కానీ ఇరాన్ ఏమీ చేయలేదు, స్వేచ్ఛగానే ఉంటుంది, నువ్వేం వరి అవ్వకు, నువ్వు రా నాతో పాటు యుద్ధంలో దిగు అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ లాక్కెళ్ళాడు. ఈ రోజు దానికి మొత్తం బాధ్యత అమెరికానే వహించాలి. ఈ హార్మోజ్ జలసంధిలో ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి 27 ఫిబ్రవరి దాకా లేనటువంటి ఇబ్బంది ఈ రోజు ఎందుకు వచ్చింది? దానికి కారణం ఎవరు? డొనాల్డ్ ట్రంప్ యుద్ధంలో దిగాలని నిర్ణయం తీసుకున్నందువల్లనే ఈ ఇబ్బంది వచ్చింది. పోనీ దాన్ని ఏమైనా ఓపెన్ చేసే శక్తి అమెరికాకు ఉందంటే లేదని మనకు ప్రూవ్ అవుతుంది కదా. ప్రతిరోజు హార్మోజ్ జలసంధి మూతపడిన ప్రతిరోజు కూడా అమెరికా యొక్క ఓటమి కింద మనం వాళ్ళ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దానికి సంబంధించిన డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్లు, సబ్మరీన్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాకా తీసుకొచ్చారు. గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ చాలా దగ్గరగా తీసుకొచ్చారు. యుద్ధం మొదలవగానే వీళ్ళ దాడులు చూసేసరికి, ఇన్ని దేశాల మీద సైమల్టేనియస్ గా ఇరాన్ ఇన్ని దాడులు చేసేసరికి వాళ్ళ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ని 1000 కిలోమీటర్ల వెనక్కి తీసుకెళ్లి మనకు అరేబియన్ సముద్రంలో ఎక్కడో దాచిపెట్టారు, మధ్య అరేబియన్ సముద్రంలో పెట్టారు. అంటే ఇరాన్ మిసైల్స్ దూరంగా తీసుకెళ్లి పెట్టారు. హార్మోజ్ జలసంధిని మీరు ఓపెన్ గా పెట్టండి అని బెదిరించేటువంటి దేశము వీళ్ళ షిప్పులు కూడా అక్కడ తీసుకెళ్ళడానికి భయపడుతున్నారంటే వాళ్ళు దాన్ని ఎలా ఓపెన్ చేయగలరు? ఈరోజు అమెరికాని ఎవరు నమ్ముతారు? అమెరికా దాన్ని అఫ్టర్ గా ఫెయిల్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. 90% కాదు 100% వాళ్ళని ఏమేమి కొట్టారు అనుకుందాం కాదు. అయినా ఈ షిప్పులు ఎందుకు వెళ్ళట్లేదు? అక్కడ కింద మైన్స్ పెట్టారు, ప్లస్ వాళ్ళు డ్రోన్స్ వచ్చి కొడుతున్నారు. ఎంత మీరు మొత్తం అక్కడ ఉన్న దీవులు కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోస్ట్ లైన్ కానీ, అక్కడ తీర ప్రాంతాలు అన్ని కూడా అమెరికా కబ్జాలో తీసుకుందా అనుకుందాం కాదు. అది తీసుకోవడం చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ హార్మోజ్ జలసంధికి సంబంధించినటువంటి ఇరాన్ భూభాగాన్ని మొత్తం వీళ్ళు కబ్జా చేసుకున్నారు అనుకుందాం. అయినా కానీ కూడా 1000 కిలోమీటర్ వెనక నుంచి వాడు షహీద్ డ్రోన్ కొట్టారంటే ఇక్కడ వెళ్తున్నటువంటి షిప్ మీద ఒక్క షిప్ మీద పడినా కానీ కూడా వెనకాల అన్ని షిప్లు ఆగిపోతాయి. ఏ షిప్ కూడా ఆయిల్ ట్యాంకర్ ముందరకు వెళ్ళదు. వాడిని ఎవరు కూడా, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా కవర్ చేయదు. నిజంగా అమెరికన్ సైనికులు అక్కడ సురక్షితంగా ఉండగలరా? వాళ్ళ మీద రోజు నిరంతరం బాంబులు పడుతూనే ఉంటాయి. వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారా? ఇక్కడ వెళ్తున్న షిప్పులు రక్షిస్తారా? ఏం చేయగలరు వాళ్ళు? కాబట్టి ఇది ఆ యుద్ధం గెలిచేటువంటి యుద్ధం కాదు. ఓడిపోవచ్చు అమెరికా సూపర్ పవర్ కాబట్టి ఓడిపోవచ్చు, కానీ గెలవలేనటువంటి పరిస్థితి. ఆ అసిమెట్రికల్ యుద్ధంలో వాళ్ళు నిజంగా గెలిచేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇరాన్ లో ఎవరినో వీళ్ళు లంచాలు ఇచ్చి వాళ్ళని కొనుక్కుని అమెరికాకి దాసోహం అంటే చెప్పలేం. వెనెజువెలాలో ఎలాగైతే
వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ కొనేసుకుందాం అమెరికా. అటువంటిది ఏమైనా చేస్తే అక్కడ సత్తా మార్పిడి జరగాలి కానీ, లేకపోతే మాత్రం అక్కడ అమెరికా నిజంగా ఈ హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయగలిగిన కెపాసిటీ దరిదాపులో మనకు అమెరికా దగ్గర కనిపించదు. ఎన్ని దీవులు కబ్జా చేసుకున్నా కానీ కూడా దాన్ని రీటైన్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి పూర్తి బాధ్యత డొనాల్డ్ ట్రంప్ మీదనే ఉన్నది. ఆ ఈ యుద్ధానికి పరిష్కారం అంటే ఇరాన్ సర్వనాశనం అయిపోయి ఇరాన్ దాసోహం అన్నప్పుడే దీనికి సమస్యకు పరిష్కారం వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నారు. అది జరిగేటువంటి సూచనలు మనకు కనిపించట్లేదు. 31 ప్రావిన్సెస్ కింద డివైడ్ చేశారు. ప్రతి ప్రావిన్స్ కమాండర్స్ కి వాళ్ళకి ఇండిపెండెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు. వాళ్ళ నేవీ చీఫ్ ని నిన్నే చంపారు, కానీ వాళ్ళకి వాళ్ళ దాడులేం ఆగట్లేదు. కాబట్టి ప్రతి ప్రావిన్స్ లో కూడాను వాళ్ళ లీడర్షిప్, వాళ్ళ నేతృత్వాన్ని మొత్తం చంపేసినా కానీ నెక్స్ట్ లెవెల్లో దాన్ని ఎవరు టేక్ వచ్చారో ఆల్రెడీ వాళ్ళకి ప్రోటోకాల్స్ రాసేసి పెట్టుకున్నారు. వాళ్ళకి తెలుసు ఎక్కువ కాలం మేము బతకమని. ఇప్పుడు ముజ్తఫాని చంపినా కానీ నెక్స్ట్ ఎవరు ఆయుధంలో అవ్వాలో దాన్ని కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. కాబట్టి ఈ నేతృత్వాన్ని చంపినంత మాత్రాన్ని వీళ్ళు గెలుస్తాం అనుకున్నటువంటి వీళ్ళ మిథ్య ఈరోజు పటామంచలైంది. హార్మోజ్ జలసంధిని ఎలా ఓపెన్ చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రగల్భాలన్నీ పలకడము, బెదిరింపులు ఇవన్నీ చేస్తున్నాడు. దానికి ఇరాన్ బేఖాతర్ అంటోంది. ఇన్ఫాక్ట్ రండి, మీరు దమ్ములుంటే మీరు రండి, మీ సైన్యం తీసుకురండి, ఎన్ని బాడీ బ్యాగ్స్ ఎన్ని శవాలు వెళ్తాయి వరకు మీరే చూదురు కానీ అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మరి నాకు తెలిసి ఆప్షన్ అయితే లేదు, సైన్యాన్ని దించాలి. సైన్యాన్ని దించితే కనుక గణనీయమైన నష్టాలు వస్తాయి. నష్టాలు వస్తే కనుక మరి యుఎస్ కాంగ్రెస్ లో ఇతనికి వ్యతిరేకంగా ఎటువంటి రెజల్యూషన్స్ వస్తాయో, ఈవెన్ రిపబ్లికన్స్ కూడా ఇతనికి వ్యతిరేకంగా ఓటు వేసినామని ఆశ్చర్యపడక్కర్లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇతన్ని ఇంపీచ్ చేయడానికి మరి మూవ్స్ వస్తే కనుక రిపబ్లికన్స్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తారా? ఇవన్నీ కూడాను రాబోయే రోజుల్లో మరి ఏ దిశగా వెళ్తుందో చెప్పడం చాలా కష్టం. అందుకని అతనికి ఉన్నటువంటి అడ్వైజర్లు అందరూ కూడా అతనికి తప్పుడు అడ్వైజర్ ఇస్తున్నారు. దానివల్ల ఈ రోజు మనం ఈ ఛాలెంజెస్ అన్ని కూడా చూస్తున్నాం. చూద్దాం ఇది రాబోయే వారం రోజుల్లో ఏ దిశగా వెళ్తుందో మనం చూద్దాం. ఇక్కడ ఇజ్రాయిల్ కి ఇరాన్ ఉన్నంత వరకు ప్రమాదం, ఎందుకంటే ఇరాన్ తన ఫ్రాక్సీస్ ని ఇజ్రాయెల్ చుట్టూ పెట్టింది కాబట్టి అది అటాక్ చేసింది. దానికి తోడు ఇప్పుడు అమెరికా అయింది. హార్ముజ్ జలసంధి దిగ్బంధించడం వల్ల వాళ్ళకేం లాస్ లేదు, వాళ్ళ ఆయిల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి వేరే సోర్సెస్ అని ఉన్నాయి. కానీ ఇప్పుడు గల్ఫ్ దేశాలు సంక్షోభంలో పడ్డాయి, ఇప్పుడు మన ఏషియన్ కంట్రీస్ అన్ని సంక్షోభంలో పడ్డాయి. దానికి బాధ్యులు ఇజ్రాయెల్ అమెరికా అవ్వచ్చు, కానీ మనం వాళ్ళని ఏమీ చేయలేం. అదే సందర్భంలో సఫర్ అవుతున్నది గల్ఫ్ దేశాలు కానీ మనమంతా కూడా. ఇక ఒక సముద్రపు దొంగల్లాగా దాడులు చేసేవాడి వలన ప్రపంచమంతా ఈ ప్రాంతాలని సఫర్ అవ్వాల్సిందేనా? ఇంత సైన్యాలు పెట్టుకుని, ఇంత పెద్ద దళాలు పెట్టుకుని, ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు పెట్టుకున్నటువంటి గల్ఫ్ దేశాలు కూడా చాటు నుంచి కొట్టేవాడి కోసం ఆ యుద్ధంతో సంబంధం లేకుండా బలిపశువులు అవ్వాల్సిందేనా? అవ్వాల్సిందే, డౌట్ లేదు. ఎవరైనా అవ్వాల్సిందే. ఎవరైనా ఏమైనా చేయగలుగుతున్నారా? ఈరోజు ప్రపంచంలో రెండవ పెద్ద శక్తి చైనా. చైనా ఏమైనా చేస్తుందా? అమెరికా వ్యతిరేకంగా ఏమైనా చేయగలుగుతున్నారా? మత్స్య న్యాయం అని మనకు తెలుగులో ఒక సామెత, మనకు ఒక న్యాయం ఉంది. చిన్న చేపని పెద్ద చేప తింటుంది, అంతే, అది న్యాయం. మనకు సంస్కృతి వచ్చిన తర్వాత, మనకు సివిలైజేషన్ వచ్చిన తర్వాత దానికి భిన్నంగా చిన్న చేపని పెద్ద చేప తినకుండా కాపాడేటువంటి సంస్కృతి మనకు సమాజంలో ఉంది. దానికి భిన్నంగా ఈరోజు అమెరికా, నేను పెద్దవాడిని, నేను ఎవరినైనా తినేస్తాను, ఈరోజు వెనెజులాని తినేశాను, ఇరాన్ తినేస్తాను, క్యూబాని తింటాను అని చెప్పి అలా వాళ్ళు ఒక గుండలా ప్రవర్తిస్తుంటే మరి అతన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం, దమ్ము ధైర్యం ఏ దేశానికి లేదు. ఈరోజు ఇన్ని సైన్యాలు పెట్టుకొని ఎవరేం చేస్తున్నారు? అమెరికా తర్వాత సెకండ్ లార్జెస్ట్ బడ్జెట్ ఉన్నటువంటి చైనా ఏం చేసింది? ఏమైనా ఆపగలిగారా? ఏం ఆపలేకపోయారా వీళ్ళ దౌర్జన్యాన్ని? వెనెజులా తోటి జస్ట్ 24 గంటల ముందర నికోలస్ మడోరోని కలిసి ఒప్పందాలు చేసుకున్నటువంటి చైనా, నికోలస్ మడోరోని అమెరికా ఎత్తుకుపోతే వీళ్ళు ఏమైనా స్పందించారా? ఇరాన్ ఇంత సంక్షోభంలో ఉంది, ఇరాన్కి ఏమైనా సాయం చేస్తోందా చైనా? సరే, పరోక్షంగా చేస్తుండొచ్చు, శాటిలైట్ ఇమేజ్ ఇస్తుండొచ్చు, మనకు తెలియదు. సరే, ప్రత్యక్షంగా వాళ్ళకి యుద్ధంలో వచ్చి వాళ్ళని సాయం చేస్తుందో చేయట్లేదే. కాబట్టి ప్రపంచంలో అందరూ చూస్తూ ఉంటారు ఇదే పరిస్థితి. మనం చూసాము, మనకు అడవిలో మృగాలు ఎలా ఉంటాయి. ఒక దున్నపోతుని సింహం పంజా పెట్టి దానికన్నా పట్టిందంటే చుట్టుపక్కల ఉన్న దున్నపోతులన్నీ చూస్తూ ఊరుకుంటే ఏం చేయలేవు. నిజంగా అవన్నీ కలిస్తే కనుక సింహాన్ని చంపేయచ్చు, కానీ చూస్తూ ఊరుకుంటే ఏం చేయలేదు. ఈరోజు ప్రపంచంలో అదే పరిస్థితి. ఈరోజు ఇరాన్ మీద వీళ్ళు దౌర్జన్యం చేసి అక్రమంగా, అన్యాయంగా, చట్టానికి విరుద్ధంగా, మానవ హక్కులకు విరుద్ధంగా మనకు వార్ క్రైమ్స్ చేస్తూ వీళ్ళు యుద్ధాలు చేసి దాడులు చేస్తుంటే
ప్రపంచం అంతా చూస్తూ ఊరుకుంది. వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడగలిగిన దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? వ్లాడిమిర్ పుటిన్ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయగలిగారు. బెంజమిన్ నెతన్యాహు మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయగలిగారు. మనకు డొనాల్డ్ ట్రంప్ మీద ఎవరికైనా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయగలిగిన దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? అది మన పరిస్థితి ఈరోజు. ఈ దేశాలన్నీ కూడా సఫర్ అవ్వాలి, తప్పదంతే. ఒక వ్యక్తి నిర్ణయం, ఒక సూపర్ పవర్ నిర్ణయం ఆధారంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకు నిర్ణయం అతనిది అయినా కానీ దాన్ని అందరూ కూడా అనుభవించవలసిందే. భారతదేశంలో ఉన్న కుక్ గ్రామంలో ఉన్నటువంటి పౌరులకు కూడా రేపు చమురు ధరలు పెరగడము, వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు దొరకకపోవడము, ఈ ఇబ్బందులన్నీ కూడాను దానికి వీళ్ళెవరు కారకులు కాదు, కానీ చేస్తుంది. నిజంగా దాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి ఉన్నాయి? యునైటెడ్ నేషన్స్ ఎప్పుడో చచ్చిపోయింది, దాన్ని ఎవరు పట్టించుకోక్కర్లేదు, దానికి అసలు అస్తిత్వమే లేదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ అయితే దాన్ని సగం 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 అటు ఓటేస్తే సగం ఇటు వీటోలేస్తే కనుక దానివల్ల వచ్చేది ఏమి, ఒరిగేది ఏమీ లేదు. జనరల్ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేస్తే దాని టాయిలెట్ పేపర్ కింద విలువ కంటే తక్కువ విలువ, ఎవడు పట్టించుకోరు. కాబట్టి ఈ రోజు ఈ అమెరికా యొక్క శక్తిని నివారించగలిగిన శక్తి ఎవరున్నారు? ఎవరు లేరే. వాళ్ళ ఇష్టం, ఇష్టానుసారం ఎవరిగా అంటే వాళ్ళకి ఏమైనా చేయొచ్చు. వాళ్ళు ప్రభుత్వాన్ని ఉంచుతారు, ప్రభుత్వాన్ని తీసేస్తారు. మన దేశంలోనే వేరే దేశం తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈశాన్య రాష్ట్రాల్లో మనకు నాగాలాండ్, మిజోరాం ఇవన్నీ తీసుకుని కచిన్ ఆర్మీ, చట్టోగ్రామ్, తర్వాత మనకు కాక్సస్ బజార్ ఇవన్నీ తీసుకొని ఒక క్రిస్టియన్ దేశం తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. 7 మందిని అరెస్ట్ కూడా చేశాం మనం. మాథ్యూ వండైక్ ని, తర్వాత 6 యుక్రెయిన్ అరెస్ట్ చేశాం మనం. వాడి ఇష్టం, మీ సూపర్ పవర్, వాళ్ళు ఏమైనా ఏం తెలుసుకుంటే ఏమైనా చేయగలరు. వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని కౌంటర్ చేసే శక్తి ఎవరి దగ్గర ఉంది? ఈరోజు మన షిప్పులు ఉన్నాయి, 5 షిప్పులు అక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో ఉన్నాయి. మన షిప్పులు బయటకు వస్తున్నవి ఇగో ఈ అమెరికానో ఇంకెవరో దౌర్జన్యంతో దాన్ని ఎత్తుకుపోకుండా దానికి రక్షణగా మనం నిలబడ్డాం, అక్కడే తీసుకొస్తాం. డిఫెన్సివ్ పోస్చరే ఉంది, మనకు అఫెన్సివ్ పోస్చర్ ఏం లేదే. ఆ యుద్ధంలో మనం జోక్యం చేసుకోవట్లేదు, మనకు అనవసరం, మన యుద్ధం కాదు. కానీ ఈరోజు అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి శక్తులు ఎవరు లేరు. ఇది మనకు ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే బలం ఉన్నవాడికే శక్తి ఉంటుంది. జిస్కి లాఠీ ఉస్కి బ్యాన్స్ అని ఇందులో ఒక సామెత. కర్ర ఉన్నవాడిదే రౌతు, వాడిదే దున్నపోతు అన్నటువంటి సామెత ఈరోజు మనం చూస్తున్నాం. దట్ ఇస్ అ ఫ్యాక్ట్. అన్ఫార్చునేట్. వ్యక్తి ధర్మానికి రాష్ట్రాలకు ఉన్నటువంటి ధర్మానికి చాలా తేడా ఉంటాయి. వ్యక్తిగతంగా మనం శాంతియుతంగా ఉండొచ్చు, ధర్మాన్ని పాటించవచ్చు, రూల్స్ ని పాటించవచ్చు, చట్టాన్ని పాటించవచ్చు. దేశాలకు అవి వర్తిస్తాయంటే పెద్ద ప్రశ్న. బలం ఉన్నవాడిదే రాజ్యం. ఈ గల్ఫ్ దేశాలకి సంబంధించి వాస్తవంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేసినాయి, అది తప్పు. అట్ ద సేమ్ టైం ఇరాన్ వెళ్ళి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుంది, వీళ్ళే తప్పు చేయలేదు కదా. ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి? హార్ముజ్ జలసంధి గనక లేకపోతే వీళ్ళ వ్యాపారాలన్నీ స్ట్రక్ అయిపోతాయి, ప్లస్ వీళ్ళ ఆస్తులన్నీ ధ్వంసం అవుతున్నాయి. దాదాపు 40-50 ఏళ్లుగా ఒకప్పుడు ముస్లిం దేశాలంటే పిడివాదంగా ఉంటాయి అన్న స్టేజ్ నుంచి అవి కంఫర్టబుల్స్ కంట్రీసు లైక్ సింగపూర్ లాగా దర్జాగా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, అట్లాగే అక్కడే అందరూ కూడా పెట్టుబడులు పెట్టచ్చు అన్న స్టేజ్కి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ విధ్వంసపు ఫలితం ఎక్కడ దాకా ఉంటది? ఎంతవరకైనా వెళ్ళొచ్చు. వాళ్ళు సర్వనాశనం అయినా దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు? ఇరాన్ వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతూ, వాళ్ళ నేతృత్వాన్ని కోల్పోతూ, వాళ్ళ ఉనికి నాశనం అవుతున్నప్పుడు ఇంకోరు ఎందుకు బతికినిస్తారు వాళ్ళు? 1. 2, ఈ దేశాలకి ఏం సంబంధం లేదు కదా అని మీరు అలా అనగలరు. ఈ దేశాల్లో అమెరికా స్థావరాలు ఎందుకు పెట్టారు? బహ్రెయిన్ లో వాళ్ళ నేవల్ ఫ్లీట్ ఎందుకు ఉంది? ఖతార్ లో వాళ్ళ ఎయిర్ బేస్ ఎందుకు ఉంది? అబుదాబిలోను, దుబాయ్ లోను వీళ్ళ ఆర్మీ బేసెస్ ఎందుకు ఉన్నాయి? వాళ్ళ మీద దాడులు జరిగితే కనుక అవన్నీ వాళ్ళు హోటల్లో, 5 స్టార్ హోటల్లో ఎందుకు వెళ్ళుకుంటున్నారు? వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఈ దేశాలు కావా? ఈ దేశాల వాళ్ళ మొత్తం వాళ్ళ ఎకానమీ అంతా కూడా డాలర్లోనే ఎందుకు నడుస్తుంది? వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా అమెరికా ఇచ్చిన టెక్నాలజీయే. ఈ రోజు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ దగ్గర నుంచి ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ దాకా మొత్తం అంతా కూడా అమెరికన్ టెక్నాలజీతో నడుస్తుంది. అది అమెరికన్ ఇంజనీర్స్ అక్కడ వచ్చి పనిచేస్తారు. అమెరికాకు వీళ్ళు ఊడిగం చేస్తూ దాసోహం చేస్తున్నప్పుడు అక్కడ ఇన్ని స్థావరాలు అమెరికా పెట్టుకొని దాన్ని ఇరాన్ మీద దాడి చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకు శరణ ఇచ్చినటువంటి దేశాల మీద వాళ్ళు ఎందుకు దాడి చేయరు? ఆటోమేటిక్ గా దాడి చేస్తారు వాళ్ళు, అంతే కదా. సో అందుకని ఇరాన్ దృష్టిలో మనం చూసామంటే కనుక వాళ్ళకి ఇదంతా జెన్యూన్ టార్గెట్. అమెరికా వీళ్ళు ఈ దేశాలు ఏమనుకున్నాయంటే వాళ్ళ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల మీద మాత్రమే దాడి చేస్తుంది అనుకున్నారు. ఎందుకు చేస్తారు వాళ్ళు? మేము నష్టపోతుంటే మిమ్మల్ని ఎందుకు సుఖంగా ఉండనిస్తాం? మీకు నొప్పి ఉందంటే కనుక మీరు వెళ్ళి అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపుతారు.
అందుకని మీ మీద కూడా దాడి చేస్తారు. అది ఇరాన్ సైకాలజీ. మొత్తం ఈ రోజు ఇంటర్నేషనల్ గా దుబాయ్ అన్నది ట్రాన్సిట్ హబ్, ప్రపంచంలోనే హైయెస్ట్ ట్రాన్సిట్ హబ్ అది. అటువంటిది ఈ రోజు మొత్తం స్తంభించిపోయింది. అక్కడ ఒక్క విమానం కూడా వెళ్ళట్లేదంటే కనుక కొన్ని కోట్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రతిరోజు నష్టాలు వస్తున్నాయి వాటికి. కాబట్టి ఈ రోజు యుఏఈ వాళ్ళ ఎకానమీ పడిపోతుంది, ఎకానమీ నాశనం అవుతోంది. ఈ రోజు దాని మీద యుఏఈ మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది. ఇది శాంతియుతమైనటువంటి ప్లేసు, సురక్షితంగా ఉండొచ్చు అనుకున్నటువంటి ఆ ఇమేజ్ దెబ్బతినింది. కాబట్టి యుద్ధం ఆపేటువంటి ఇన్సెంటివ్ యుఏఈకి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి అమెరికా మీద ఒత్తిడి తీసుకురండి, అమెరికాను ఆపండి, మీరు ఆపకపోతే నేను మిమ్మల్ని కొడతాను నేను అని చెప్పేసి ఆ మెసేజ్ ఇస్తుంది ఇరాన్. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా ఏం పునీతులేం కాదు. వాళ్ళు ఏదో విధంగా ఇటువంటి యాంటీ ఇరాన్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదా చాలా అంశాల్లో వీళ్ళందరూ ఇరుక్కుని ఉన్నారు. ఖతార్ తీసుకుందాం. ప్రతి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఖతార్లో ఎందుకు హెడ్ క్వార్టర్స్ ఉంటున్నాయి వాళ్ళకి? ఐసిస్, తాలిబాన్, మనకు హిజ్బుల్లా, హమాస్, ప్రతి ఒక్కరికి ఎందుకు హెడ్ క్వార్టర్స్ ఉంటున్నాయి? ఎందుకంటే అమెరికా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి. ఇటువంటిప్పుడు ఇరాన్ ఎందుకు ఊరుకుంటుంది అది? కాబట్టి వీళ్ళెవరు కూడా పునీతులు కాదు, విషయం గుర్తుపెట్టు. వాళ్ళు ప్రత్యక్షంగా ఇరాన్తో యుద్ధం చేయకపోయినా కానీ కూడా అమెరికాకు శరణిచ్చి, అమెరికా ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడో 5,000, 6,000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అమెరికాని ఇక్కడ వాళ్ళ పెరట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇరాన్కి వ్యతిరేకంగా ఇన్ని స్థావరాలు పెట్టినందుకు వాళ్ళు ఆ దేశాల మీద కూడా దాడి చేస్తారు. తప్పకుండా చేస్తుంది అది. అదొక మనం చేయలేదా? మనం ఇప్పుడు పాకిస్తాన్ మీద మనకు ప్రాబ్లం వస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ మనం దండించడమే కాదు, మన సింధు జలాల ఆ ఒప్పందాన్ని కూడా పక్కన పెట్టేశాం మనం. ఆ దేశాన్ని మొత్తం దండిస్తున్నాం మనం. యుద్ధంలో ఇవన్నీ కూడా సహజం. యుద్ధంలో నువ్వు అనుకున్నట్టు నేను ఎందుకు యుద్ధం చేస్తాను? నీకు ఎక్కడ వీక్నెస్ ఉందో దాన్ని నేను పట్టుకుంటాను కదా. నీకు ఎక్కడ స్ట్రెంగ్త్ ఉందో, నీకు ఎక్కడ బలం ఉందో దాని మీద ఎందుకు యుద్ధం చేస్తాను నేను? ఎక్కడ నువ్వు వీక్ గా ఉన్నావు అక్కడ పట్టుకుంటాను. అదే చేస్తుంది ఇరాన్, ఆ సైకలాజికల్ వార్ఫేర్ చేస్తుంది. అందుకనే హార్మోజ్ జలసంధిని మూసేయడం ఏంటి, మాక్సిమం దాడులు యుఏఈ మీద జరిగినాయి. అలాగే అమెరికన్ స్థావరాల మీద కొట్టే. ఇప్పుడు మెసేజ్ ఏం వెళ్ళింది? అమెరికా తన ఎంబసీలను తను కాపాడుకోలేకుండా ఉంది, వాళ్ళ ఎయిర్ బేస్లు, నేవల్ బేస్లు, వాళ్ళ ఆర్మీ బేస్లు కాపాడుకోలేకుండా ఉంది, వాళ్ళ సిఐఏ హెడ్ క్వార్టర్స్ మీద బాంబులు పడ్డాయి రియాద్లో. కాబట్టి వాళ్ళ థాడ్, వాళ్ళ పేట్రియట్ మిజైల్, వాళ్ళ రెడార్స్ అన్ని దెబ్బతిన్నాయి. వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేరు, మిమ్మల్ని ఏం కాపాడుతారు అన్న మెసేజ్ ఈ రోజు ఇరాన్ ఆ దేశాలన్నీ ఇచ్చింది కదా. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ దేశాలన్నీ మళ్ళీ అమెరికన్ టెక్నాలజీ మీద నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయా? వాళ్ళు ప్రత్యామ్నాయాలు చూసుకోరా? ఎందుకంటే అమెరికాకు యుద్ధంలో గెలుపు ఓటమి కంటే కూడా అమెరికా మీద ఉన్నటువంటి నమ్మకము, అమెరికా యొక్క శక్తిని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేసింది ఇరాన్. దానికోసం ఈ దాడులు జరుగుతాయి, ఈ దేశాల మీద కూడా దాడులు చేస్తారు. చూద్దాం, మీ అమెరికా వచ్చి నేను కాపాడుతున్నా చూస్తాను, నేను అమెరికాని దగ్గర ఉంది కాబట్టి నేనేం చేయాలన్న ధైర్యంతో తెచ్చి నీ పక్కన పెట్టుకున్నావు కదా, ఇప్పుడు నీ ఎయిర్పోర్ట్ మీద దాడి చేస్తున్నాను, వాడు వచ్చి కాపాడుతున్నాడు చూపించు అంటున్నాడు ఇరాన్. సవాల్ విసురుతున్నాడు. వీళ్ళ దగ్గర ఆ సమాధానం లేదు. సో అందుకని ఇరాన్ యొక్క యుద్ధం అన్నది సైకలాజికల్ లెవెల్లో, ఎకనామిక్ లెవెల్లో చాలా యాంగిల్స్ లో వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. అమెరికా సడన్ గా కంపు తిన్నారు. ఓన్లీ వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్, నేవీని కొట్టేస్తే కనుక అయిపోతారు అనుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇరాన్ ఎయిర్ ఫోర్స్ లేనే లేదు వాళ్ళ దగ్గర. ఒక్క విమానం కూడా కొనలేదు వాళ్ళు. షా ఆఫ్ ఇరాన్ కొన్నటువంటి విమానాలే ఉన్నాయి వాళ్ళ దగ్గర. కొత్త విమానాలు కొన్నే లేదు. దేని కొడతారు మీరు? వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ కొట్టడానికి మీ దగ్గర ఉంటే కదా వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్. వాళ్ళు నేవీ కూడా అన్ని ఏం చేశారంటే వాళ్ళు చిన్న చిన్న అన్మాన్డ్ క్రాఫ్ట్లు పెట్టారు. అవి వచ్చి మీ ఆత్మాహుతి చేసి మీ మీద పడి పేలిపోతాయి. ఎలా ఆపుతారు మీరు? అవి కూడా సముద్రంలో వెళ్ళేటువంటి మినియేచర్ సబ్మరీన్స్ పెట్టుకున్నారు. అసిమెట్రికల్ యుద్ధం చేశారు. మీతో యుద్ధం చేయలేదని వాళ్ళకి తెలుసు. అందుకని ఎన్ని షిప్పులు కొడితే ఏంటి, ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ కొడితే ఏంటి, ఎన్ని హెలికాప్టర్లు కొడితే ఏంటి, అల్టిమేట్ గా వాళ్ళు 2 అంశాలు 3 అంశాల్లో వాళ్ళు శక్తి పెంచుకున్నారు. 1 మిసైల్స్, 2 డ్రోన్స్, 3 సొరంగాలు తవ్వుకున్నారు. దేశం అంతా సొరంగాలు ఉంది. ఎక్కడ ఏం దాచిపెట్టారో మీకు ఏం తెలుసు? ఒక దగ్గర కొడితే ఇంకో దగ్గర నుంచి వచ్చి కొడుతుంది. F-35 కొట్టగలిగారు. ప్రపంచంలో F-35 కొట్టినటువంటి ఏకైక దేశం ఈరోజు ఇరాన్. రెడార్ కి చిక్కదు. దాని RCS అంటారు, రెడార్ క్రాస్ సెక్షన్ చాలా చిన్నగా ఉంటుంది. రెడార్ లో ఏం కనిపించదు F-35. అటువంటి F-35 కొట్టారు. ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో కొట్టారు. అంటే అయిపోయింది, వాళ్ళకి శక్తి లేదు, వాళ్ళు ఏమి చేయలేరు, మేము వీర విహారం చేస్తున్నాం అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఎలా కొడుతున్నారు వాళ్ళు? అలాగే వాళ్ళ మిడర్ రీఫ్యూలర్స్ ని రియాద్ లో వచ్చి కొట్టారు. ఎలా కొట్టారు వాళ్ళు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే కూడా ప్రగల్భాలు పలికి ఫస్ట్ నాకు చాలా శక్తివంతుని నేను కొట్టచ్చు అని అనుకున్నా కానీ
శక్తి ఉండొచ్చు. బట్ యుద్ధంలో బలవంతుడిని ఎలా ఓడించాలి అన్న టెక్నిక్ ఈరోజు ఇరాన్ వాడుతుంది. వియట్నాం యుద్ధం అంతే. వీళ్ళ దగ్గర ఉన్న బాంబులు కెమికల్ బాంబులు యూజ్ చేశారు, విపరీత కార్పెట్ బాంబు చేశారు, కొన్ని లక్షల టన్నుల బాంబులు మొత్తం వియట్నాం అంతా వాళ్ళు బాంబు చేశారు. ఏమి మిగలకుండా అన్ని ఊర్లు ఊర్లు పేల్చేశారు. ఏమైంది? అల్టిమేట్ గా ఓడిపోయి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతూ వచ్చింది కదా. అందుకని శక్తి ఉండి ఎక్కువ బాంబులు వేసినంత మాత్రాన గెలుస్తారు అనుకోవడం వల్ల ఆ యుద్ధం ఎలా చేయాలి, అసిమెట్రికల్ ఎలా చేయాలి ఈరోజు ఇరాన్ చూపిస్తున్నది అని చెప్పేసి. ఇరాన్ చాలా గొప్ప దేశం అని నేనేం అనట్లేదు. అది చాలా కిరాతకమైనటువంటి ప్రభుత్వం. చిన్న చిన్న అమ్మాయిలు మాషా అమీని అన్నటువంటి అమ్మాయి సరిగా బట్టను నెత్తిన వేసుకోలేదని అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపారు. దాన్ని నిరసిస్తున్నటువంటి ఆ స్త్రీలను అందరినీ ఎంతో మందిని చంపారు, ఉరి తీశారు. వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో వాళ్ళ ప్రజల్ని వాళ్ళు చంపుతున్నారు. ఒక కిరాతకమైనటువంటి మత ఛాందసపు దేశం అది. వాళ్ళ మతము వాళ్ళ ఛాందసం పక్కన పెడితే యుద్ధానికి మాత్రం ఎలా చేస్తున్నారన్న దాంట్లో మనం అసిమెట్రికల్ యుద్ధం ఎలా చేయాలన్నది ఇరాన్ తప్పకుండా వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధం పెద్ద శక్తిని ఎదుర్కొనేటువంటి, అంత నష్టపోయినా కానీ కూడా నిలబడి మళ్ళీ ఎదురు దెబ్బ కొట్టగలుగుతున్నారు. ఈ రోజు ఎంత అమెరికా కష్టపడుతున్నా హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే తప్పకుండా ఇరాన్ యుద్ధంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోటోకాల్స్ మనం దాన్ని అప్రిషియేట్ చేయవచ్చు. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, గల్ఫ్ దేశాలు ఈ రోజున చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఇటు అమెరికా ఇజ్రాయెల్ దాడులకి తోడు వీళ్ళు కూడా ఇరాన్ మీద దాడి చెయ్యకపోతే ఇక వీళ్ళు సర్వైవ్ అవ్వడానికి లేదు. ఇటు పక్కన ఆర్థికంగా దెబ్బతింటున్నారు, ఆయుధపరంగా దెబ్బతింటున్నారు. అయినా ఈ రోజు కూడా ఒక రాజ్యాలు సార్వభౌమాధికారం ఉన్నటువంటి రాజ్యాలు ప్లస్ రాజుల కుటుంబాలు ఉండి ఇంత బేలగా, లేకపోతే గనక ఓన్లీ డిఫెన్స్లోనే ఉంటూ నువ్వేదో చెయ్యి అనేటటువంటి స్టేజ్లోనే ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళు? ఏమన్నా ఇక తమ బ్రతుకు తెరువు కోసమన్నా రివర్స్ అయ్యి పోరాటానికి సిద్ధపడతారా, లేదా ఇప్పటిదాకా అమెరికాకి కప్పం కట్టినట్టు రేపు పొద్దున ఇరాన్కి కప్పం కడతా బ్రతుకుతారా? వీళ్ళు యుద్ధంలో బరిలో దిగేటువంటి పరిస్థితుల్లో లేరు. ఈ రోజు అమెరికా ఉంది, రేపు అమెరికా ఉండదు. వీళ్ళు తలుచుకుంటే రేపు అమెరికాని ఇక్కడి నుంచి తీసి పడేయచ్చు. చాలు, ఇక్కడ నువ్వు వెలగబెట్టింది చాలు, నీ పెత్తనం చాలు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని ఈ దేశాలు అంటే అమెరికా వెళ్ళిపోతుంది. కానీ రేపటి నుంచి ఇరాన్ పక్కనే ఉంటుంది. ఇరాన్తో వాళ్ళు బతకాలి. ఇరాన్ వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ రీజన్ లో ఉన్నటువంటి దేశం. దీర్ఘకాలంగా 100 సంవత్సరాలు ఇరాన్తో బతకాలి ఒకటి. రెండవది, ఒక యహూదీ దేశమైనటువంటి ఇజ్రాయెల్ తో వీళ్ళు కలిసి ఇరాన్ మీద ఒక తోటి ముస్లిం దేశం మీద దాడి చేశారంటే వాళ్ళ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో మనం చెప్పలేము. ఈ రాజరికాలు, ఈ రాజ్యాలు, ఈ రాజులకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబడ్డారంటే ఏమవుతుంది? మీరు ఒక ముస్లిం దేశం మీద ఈ యహూదీలు క్రిస్టియన్లను సమర్థిస్తూ మీరు ఎలా యుద్ధం చేస్తున్నారు అని ప్రశ్నిస్తే సమాధానం ఏముంటుంది వీళ్ళ దగ్గర? ఒక మతపరమైన సమాధానం వీళ్ళ దగ్గర ఉండదు. అందుకని ఈ యుద్ధంలో వాళ్ళు దిగడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అందుకనే ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్ కోరుకుంటుంది ఈ దేశాలన్నీ యుద్ధంలో దిగాలని. ఈ రోజు అమెరికా వల్ల ఈ యుద్ధం అవ్వట్లేదు, వీళ్ళు యుద్ధం గెలవలేకపోతున్నారు అని అర్థమయ్యి వాళ్ళు నేటోని దించాలి, అలాగే ఈ గల్ఫ్ దేశాలను దించాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది ఇజ్రాయెల్. అందుకనే మనం చూస్తే కనుక కొన్ని మిజైల్స్ ఇరాన్ ఫైర్ చేసినవి ఇరాన్ ఏమంటుంది, నేను చేయలేదు అంటుంది. ఎవరు చేశారు అది? ఫర్ ఇన్స్టెన్స్ టర్కీ మీద 2 మిజైల్స్ వెళ్ళి నేను ఫైర్ చేయలేదు అంటుంది ఇరాన్. డియాగో గార్సియా మీద 2 వెళ్ళాయి, నేను చేయలేదు అంటుంది. కానీ దాని నెరటివ్ ఇజ్రాయెల్ ఏం స్పిన్ చేసిందంటే 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డియాగో గార్సియాని కొట్టగలిగింది. ఈరోజు ప్యారిస్ ని, బర్లిన్ ని, మనకు జెనీవాని వీటిని కూడా కొట్టచ్చు. కాబట్టి మీ రక్షణ కోసం మీరు నా సాయం రండి, మీరు కూడా యుద్ధంలో దిగండి అని యూరోప్ రెచ్చగొట్టే ప్రయత్నం ఇది చేస్తుంది. అలాగే గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు మన ఫర్ ఇన్స్టెన్స్ అది సౌత్ పారస్ గ్యాస్ ఫీల్డ్స్ ని కొట్టింది ఇజ్రాయెల్. ఎందుకు కొట్టింది అక్కడ? ఎందుకంటే తెలుసు ఇరాన్ మళ్ళీ ప్రతి దాడిలో వీళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ ని, గ్యాస్ ఫీల్డ్స్ ని కొడుతుందని తెలుసు వాళ్ళకి. వీళ్ళ గ్యాస్ ఫీల్డ్స్ ని కొడితే గతి లేని పరిస్థితిలో మీరు అన్నట్లు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి యుద్ధంలో దిగుతారు అన్న ఈక్వేషన్ కోసం కొట్టింది అది ఇజ్రాయెల్. వీళ్ళు అయినా కానీ వాళ్ళ ఖతార్ గ్యాస్ ఫీల్డ్ ని ఇరాన్ కొట్టినా కానీ కూడా ఖతార్ యుద్ధంలో దిగలేదు. యుఏఈ మీద రోజుకి 100 మిజైల్స్, డ్రోన్స్ వచ్చి పడుతున్నా యుద్ధం దిగలేదు. ఎందుకు? దాని వెనకాల కారణం ఇది. యుద్ధంలో దిగిందంటే కనుక రేపటి రోజు ఇరాన్ తో డీల్ చేయాలి వీళ్ళు. ఇరాన్ చాలా పెద్ద శక్తి అక్కడ. వీళ్ళకి ఎవరికి కూడా ఇరాన్ ఎదుర్కొనే శక్తి లేదు.
ఎంత నష్టపోయినా ఇరాన్ మళ్ళీ లేచి నిలబడగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉన్నది ఒకటి. 2 అమెరికా వీళ్ళని కాపాడదు అని వాళ్ళకి తెలుసు. 3 ఒక తోటి ఈ ఇస్లామిక్ దేశానికి వ్యతిరేకంగా వీళ్ళు ఇంకొక యహూదీ దేశం, జూయిష్ దేశంతో కలిసి యుద్ధం చేశారంటే కనుక అది వాళ్ళ ప్రజల్లో పెద్ద ప్రకంపనలు వస్తాయి. కాబట్టి ఈ అంశాల వల్ల వాళ్ళు యుద్ధం చేయదలుచుకోలేదు. వాళ్ళు ఓన్లీ వాళ్ళని రక్షించుకునే దిశగానే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పరోక్షంగా అమెరికాకు చెప్తున్నారు, మీరు యుద్ధం చేయండి, మీకు పైసలు ఇస్తాం, దానికంతా మేము చూసుకుంటాం, కానీ మీరే యుద్ధం చేయండి, వాడిని కంప్లీట్ గా సర్వనాశనం చేయండి అని పరోక్షంగా చెప్తున్నారు. ప్రత్యక్షంగా దిగండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి సమాచారం ఇచ్చారు. ఇది పరిస్థితి. యుద్ధం అయితే అనివార్యం ప్రతి ఒక్కళ్ళకి. ఆరంభానికి ముందున్నటువంటి వాతావరణం, మధ్యలో వచ్చిన వాతావరణానికి ఒక తేడా ఉంది. ఇవాళ యుద్ధం ఆపితే గల్ఫ్ దేశాలకు ప్రమాదం, యుద్ధం ఆపకపోతే అమెరికాకి నష్టం, అదే సమయంలో మిగతా దేశాలకి కష్టం. మరి ముగుస్తుందా, సాగుతుందా అన్నటువంటిది తలా తోకాలే నిర్ణయాలు తీసుకునేటటువంటి ట్రంప్ మీద ఆధారపడి ఉంది.